అందరికీ నమస్కారం అండి. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ప్రధానంగా మిరప రేట్లన్నీ కూడా అంటే తేజ రకాలు, సీడ్ రకాలు, తేజ రకాలు, ఆర్మూరు, షార్ప్ 1, జిన్ని 26లు, AK-47 ఈ రకాలన్నీ కూడా కొంచెం మార్కెట్ డల్ అవుట్ వస్తుంది. అలాగే ఇతర రకాలు నాటు రకాలు కానీ సీడ్ రకాలు కొంచెం మంచిగా ఉన్నాయి మార్కెట్లో. అయితే రైతులందరూ వ్యాపారస్తులు ఫోన్లు చేస్తున్నా మార్కెట్ ఏంది, పరిస్థితి ఏంది, మన మార్కెట్ దిగుతుందా ఏంటి, డౌన్ అవుతుందా అని చాలామంది రైతులు అడుగుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే మార్కెట్ పొజిషన్ అయితే ఎరైవల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సప్లై డిమాండ్ అలాగే మార్కెట్లో అంటే అమెరికా వచ్చి టారిఫ్స్ తగ్గించడం వల్ల వాళ్ళు కూడా వచ్చి కొనుగోలు మార్కెట్లలో కానీ కళ్ళాల్లో అని తిరుగుతున్నారు. కొన్ని న్యూస్లో వస్తున్నాయి, టీవీలో అన్ని న్యూస్ పేపర్లు అన్నీ వచ్చాయి. అలాగే మనం కూడా కళ్ళాల్లో చూస్తున్నాం, వాళ్ళు కూడా తిరుగుతున్నారు. పరిస్థితి ఏంటి, ఎగ్జాక్ట్ పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి 12-13 వచ్చిన మిరపకాయలు లాస్ట్ ఇయర్ 18-20 వస్తున్నాయి. కాబట్టి ఏంది అసలు ఇంత పరిస్థితి జరిగిందని వాళ్ళు కూడా వచ్చి ఫీల్డ్ విజిట్ చేసుకొని గ్రౌండ్ రియాలిటీ ప్రతి ఒక్కరు కూడా కనుక్కోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నెక్ టు నెక్ ప్రతి ఒక్కరు కూడా తిరిగి మీకు అందించడం జరుగుతుంది. హార్నెస్లు కష్టపడి ఒక ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మార్కెట్ వచ్చేసి మార్చి 10వ తారీఖు వరకు అయితే కొంచెం పొజిషన్ డౌన్గా కొనసాగే అవకాశం అయితే ఉందని వ్యాపారస్తుల నుంచి మనకు వచ్చే సమాచారం. ప్రధానంగా చూసుకుంటే ఎరైవల్స్ అని అందరూ కోస్తున్నారు కాబట్టి తోటలు అంటే 5 క్వింటాలైనా 10 క్వింటాలైనా 15 అయినా అందరూ ఇప్పుడే మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి అలాగే స్టాకులు పెట్టుకునే వాళ్ళకు కూడా కొన్ని రకాల సిండికేట్ అంటారు, అన్నీ మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ విధంగా అయితే పరిస్థితి అయితే కొనసాగడం జరుగుతుంది. ప్రధానంగా అయితే పంటలు ఎక్కడా లేవు, ఫీల్డ్ తక్కువ వేసినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల పరిస్థితులు బాగా లేవు. మన రాష్ట్రాల్లో కొంచెం పండినాటి పంటకి కొంచెం అంటే గత సంవత్సరం వచ్చి కొంచెం మంచిగా రేట్లు అయితేనే వచ్చాయి. అయితే కొన్ని రకాలు తక్కువ ఉన్నాయి, కొన్ని రకాలు మంచిగా రేట్లు అయితే మార్కెట్లో కొనసాగడం జరుగుతుంది. అన్ని రకాలు కొంచెం బాగానే ఉన్నట్లయితే రైతులు కొంచెం బయట, ఎందుకంటే మేజర్గా తేజ బెల్ట్లు, ఆర్మూర్లు ఈ ఎక్కువ సంవత్సరం సాగు చేశారు కాబట్టి మన కర్నూలు నుంచి కానీ గద్వాల నుంచి కానీ సూపర్ 10లు అలాగే డీడీలు కూడా తక్కువ పడడం, అలాగే అక్కడ పండడం కూడా వర్షాలు ఎక్కువగా ఉండడం, తెగులు సమస్యలు, నల్లిలు ఇవన్నీ ఉండడం వల్ల చాలామంది రైతులందరూ ఇబ్బంది పడి బాకీల పాలు, అలాగే కొన్ని మంది 2-3 సంవత్సరాల నుండి వచ్చే బాకీలు ఇప్పుడు సంవత్సరానికి కవర్ అయ్యే అవకాశం అయితే ఉండడం జరిగింది. మనం ఫస్ట్ నుంచి చెప్తాం, ఈ సంవత్సరం వేసుకోవాలంటే రేట్లు ఉంటే మంచి గిట్టుబాటు రైతులు బాగుపడే అవకాశం ఉంది. ముందు నుంచి చెప్పాం, మనం ఏదైతే అక్టోబర్ నుంచి మొత్తుకుంటున్నాం రేట్ వస్తుంది, ఎవరు బాధపడమాకండి, మంచి రోజులు వస్తాయని చెప్పుకున్నా వచ్చాం. మంచి రోజులైతే మార్కెట్ కొనసాగడం జరుగుతుంది. సో ఏదైనా కానీ ఫర్దర్గా మంచి మార్కెట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదో రేట్లు ఉన్నాయి 16,000 17,000కి అంటే కళ్ళాల్లో ఇట్లా అడుగుతున్నారని బాధపడమాకండి. అంటే ఏసీల్లో పెట్టుకోవని నేను చెప్పట్లేదు, ఏంటంటే ప్రధానంగా రేట్లు మంచి రేట్లు వస్తాయండి, బరాబర్ మార్కెట్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఏసీల్లో కూడా లోన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా స్టాకులు చూసుకుంటే ఖమ్మం వ్యాప్తంగా 8 లక్షలు, అలాగే మనకు వచ్చేసి గుంటూరు వ్యాప్తంగా 20 లక్షలు, అలాగే వరంగల్ వ్యాప్తంగా ఒక 8 లక్షల పైచిలుకు, ఖమ్మం మనకి మదిరి దగ్గర ఒక 4 లక్షల పైచిలుకు అయితే ఉండడం జరిగింది. ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వ్యాప్తంగా ఒక 50 నుంచి 55 లక్షల వరకు అయితే ఏసీలో స్టాకులు ఉన్నాయి. చాలా వరకు లేపేస్తున్నారని అమ్ముకోవడం జరుగుతుంది. ఆ రకాలు అమ్ముకొని కొత్త కొనుక్కోవడం, ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. ఏసీలో కూడా అంత లేదు. డొమెస్టిక్ 3 కోట్ల టిక్కీలు అవసరం. ప్రధానంగా అంత దిగుబడులు వచ్చే అవకాశం లేదు. కానీ ప్రధానంగా ముంబై పార్టీలు, చెన్నై, అలాగే కలకత్తా బేస్ అందరూ కొనడం జరుగుతుంది ఇండియా అవసరాలకి. కారం ఏదైతే మనకి ఈ 341 కావచ్చు, సూపర్ 10 కావచ్చు, నెంబర్ 5 కావచ్చు, 341 ఈ రకాలన్నీ కూడా మంచి కారం ఏదైతే ఉన్నాయో వీటికి ఇంకా మంచి రేట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. మంచి భారీ మార్కెట్లో 30,000 పైచిలకు మార్కెట్ చూసే అవకాశం అయితే ఉంది. తేజ కూడా ఫర్దర్గా 20 క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంది. 20 నుంచి 25,000 మధ్యలో క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఫర్దర్గా వీటికి ఆర్మూరు, తేజ, షార్పులు, జిన్ని 26, రోమి 26 వీటికి కూడా మంచి రేట్లు వచ్చే అవకాశం ఉంది. రైతులు ఎవరు ఇబ్బంది పడే అవకాశం అనేది లేదు. మనం ఏదైతే మనం జనవరి 2వ తారీఖు 2026 కొత్త సంవత్సరం తీశాను వీడియోను చెప్పాను, ఆ రోజే 15,000 ఉన్నప్పుడు మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుంది చూడండి అని చెప్పాం. ఆ విధంగా మార్కెట్ బస్సనం పెరుగుకుంటా బజ వెళ్ళిపోవడం జరిగింది. కాయలు అనేది మార్కెట్కి వస్తాయి కాబట్టి స్టడీ చేస్తారు మార్కెట్. అది గ్రౌండ్ లెవెల్లో కూడా రైతులు దిగుబడి లేవండి. 5 క్వింటాలు 10 క్వింటాలు వచ్చేవాళ్ళు కూడా చాలా ఉన్నారు. మేజర్గా 60-70% 5 క్వింటాలు 10 క్వింటాల లోపల ఈ మ్యాక్సిమం ఉంటాయి. ఈ విధంగా అయితే టోటల్ క్రాప్ పరిస్థితి ఈ విధంగా ఉంది, ఎక్స్పోర్ట్లు ఈ విధంగా ఉన్నాయి. అలా చూసుకుంటే ట్రంప్ టారిఫ్ తీసేయడం, అలాగే మన దేశాల మీద 18% చైనా కావచ్చు, నేపాల్, భూటాన్, శ్రీలంక ఇవన్నీ దేశాలకి మంచి రేట్లు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఎక్స్పోర్ట్లు బాగున్నాయి. ప్రపంచ దేశాలు మన డొమెస్టిక్గానే మిర్చి సరిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఆర్డర్ల పరిస్థితి చూసుకుంటే ఉంది, వాళ్ళు కూడా కళ్ళాల్లో తిరిగి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. సూపర్ 10లు, నెంబర్ 5లు, బ్యాడిగి రకాలన్నీ కూడా 23,000 పైచిలకు కొనసాగడం జరుగుతుంది. తేజ తాలు 12,000, అలాగే సీడ్ తాలు వచ్చేసి 10,000 పైచిలుగా కొనసాగడం జరుగుతుంది మార్కెట్లలో. సో మరింత ఇంత సమాచారం కోసం మన ఛానల్ లైక్ చేస్తూ రైతులు షేర్ చేయండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నెక్ టు నెక్ తిరిగి మీకు ప్రతి ఒక్కటి అందించడం జరుగుతుంది. ఉంటారండి, బాయ్.